For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మురళీమోహన్, యోగా థెరపిస్ట్ సిన్స్ 2014. ఈరోజు యోగాలో టాపిక్ వచ్చేసి నెక్ అండ్ బ్యాక్ పెయిన్ రిలేటెడ్ యోగా పోసెస్ గురించి తెలుసుకుందాం. సో దాంట్లో మనకి నెక్ సంబంధించి కంటిన్యూ కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి బ్యాక్ ప్రాబ్లమ్స్ రాకుండా, నెక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా మనం ఆసనాలు చేస్తూ వాటిని ఓవర్కమ్ చేయాలో తెలుసుకుందాం. సో దీంట్లో మీకు ఈ 2 ప్రాబ్లమ్స్కి మీకు సొల్యూషన్ పరంగా, ఆరోగ్యపరంగా మీకు చాలా లాభాలను ఇచ్చే క్యాట్ పోజ్ గురించి తెలుసుకుందాం. క్యాట్ అంటే పిల్లి, సంస్కృతంలో మార్జాలాసన అంటారు దీన్ని. సో దీన్ని చేయడం వల్ల మీకు నెక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హ్యాండ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, షోల్డర్ ప్రాబ్లం కానివ్వండి, మళ్ళీ టైపింగ్ సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పుడు టైపింగ్ కానివ్వండి, ఈ అన్ని ప్రాబ్లమ్స్కి మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ సొల్యూషన్ క్యాట్ పోజ్, మార్జాలాసన్. సో ఈ మార్జాలాసన్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ మార్జాలాసన్ చేయడానికి మీరు ముందుగా క్యాట్ పోజ్లోకి వచ్చేసి ఇలా 2 చేతుల్ని, అరచేతుల్ని నేలపై ఆనించి భుజాలు మరియు మోకాళ్ళు సమాంతరంగా ప్యారలల్గా భూమిపై ఆనించి మెడని వీలైనంత వరకు ఫ్రీగా వదిలేసి మరియు సాధారణ శ్వాసలో నెమ్మదిగా మెడని మరియు లో బ్యాక్ని స్ట్రెచ్చింగ్ చేస్తూ మెడని పైకి లేపుతూ శ్వాస తీసుకోవాలి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ మెడని పొట్టవైపు చూస్తూ ఉండాలి. ఇలా చూసేటప్పుడు శ్వాసను వదులుతూ వెనక్కి రావాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ. దీంట్లో మీకు నెక్కి సంబంధించిన జాయింట్స్, నర్వ్స్, మజిల్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి. దీంట్లో మీరు ఆ మూమెంట్లో గమనించగలుగుతారు. సో దీంట్లో మీకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు చెప్తాను. దీంట్లో మీకు కంటిన్యూగా కూర్చోవడం వల్ల సీటు భాగానికి రిలాక్సేషన్ ఉంటుంది, మరియు లోవర్ బ్యాక్ మజిల్ రిలాక్స్ అవుతూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటుంది, ఆ కండరాల మీద ఒత్తిడి తగ్గుతుంది, నరాలు కూడా సర్క్యులేషన్ ఫ్రీగా అవుతాయి, జాయింట్స్ కూడా ఫ్రీ మూమెంట్ ఉంటుంది. మరియు నెక్ మూమెంట్ కూడా మనము బ్రీతింగ్లో నెక్ మూమెంట్ ఇస్తున్నాం కాబట్టి దాంట్లో మీకు నెక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సర్వికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, షోల్డర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, చేతుల మీద వెయిట్ వేసి నేలపై ఆనించి మూమెంట్ ఇస్తున్నాం కాబట్టి భుజాల మీద ఒత్తిడి ఉన్నా కూడా దీని ద్వారా ఈ ఆసనం వేయడం వల్ల మీకు చాలా సులభంగా మీ ఆరోగ్య సమస్యలు ఏవైతే నడుము నొప్పి, మెడ నొప్పి ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ ఆసనం ద్వారా మీరు చాలా సునాయాసంగా బయటపడి ఆరోగ్యంగా ఉండవచ్చు. మనం క్యాట్ పోజ్ గురించి తెలుసుకుంటాం కదా, ఇప్పుడు అదే క్యాట్ పోజ్లో ఇంకో వేరియేషన్ ఉంది, అది ఎలా చేయాలో తెలుసుకుందాం. సేమ్ క్యాట్ పోజ్లోనే మీరు పొజిషన్లోకి వచ్చేసి ఇలా శ్వాస సాధారణంగా ఉంచండి. నెమ్మదిగా కుడి చేతిని మాత్రం పైకి ఎత్తుతూ ట్విస్ట్ చేయండి అప్పర్ బాడీని. ఇలా శ్వాస తీసుకుంటూ మీరు తల తిప్పి అరచేతి వైపు చూస్తూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ వెనక్కి రండి. ఇదే విధంగా ఎడమ భాగం శ్వాస తీసుకుంటూ 90 degrees చేతిని లిఫ్ట్ చేస్తూ అరచేతి వైపు చూస్తూ నెమ్మదిగా కిందికి
వెనక్కి వచ్చేయండి. ఓకే, అలాగే ఇంకోసారి శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ వెనక్కి. లెఫ్ట్ సైడ్, రిలాక్స్. క్యాట్ పోజ్లో మనం ఇంకో వేరియేషన్, క్యాట్ పోజ్ ట్విస్టింగ్లో ఇంకో వేరియేషన్ చేద్దామండి. అది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. క్యాట్ పోజ్లోకి వచ్చేసి, మార్జాలాసన్లోకి వచ్చేసి 2 అరచేతుల మీద అప్పర్ బాడీ మరియు మోకాళ్ళు నేల మీద ప్రెస్ చేస్తూ శ్వాసని సాధారణంగా ఉంచి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కుడి చేతిని 90 degrees పైకి లిఫ్ట్ చేస్తూ చూస్తూ ఉండండి. అలాగే ఉండగలిగినంత స్థితిలో ఉండి శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా వెనక్కి రండి. అలాగే ఎడమ వైపు శ్వాస తీసుకుంటూ అరచేతి వైపు చూస్తూ బాడీని ట్విస్ట్ చేస్తూ నెమ్మదిగా ఉండగలిగినంత స్థితిలో ఉండి వెనక్కి రావాలి. ఓకేనా? దీని గురించి ఇప్పుడు విశేషంగా తెలుసుకుందాం. ఈ సెకండ్ క్యాట్ పోజ్ వేరియేషన్ వల్ల మీకు అప్పర్ బాడీ, హ్యాండ్స్, షోల్డర్స్, లంగ్స్, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మరియు అప్పర్ బాడీ ట్విస్టింగ్ వల్ల లంగ్స్ బ్రీతింగ్ కెపాసిటీ మరియు బ్లడ్ సర్క్యులేషన్, షోల్డర్స్లో ఉన్న స్ట్రెస్, నెక్ మజిల్స్ ఇవన్నీ వదిలయ్యి మీకు స్ట్రెస్ తగ్గుతుంది. దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ.